పట్నంలోనే కాదు ఏ జిల్లా సెంటర్ కన్నా ఓర్రి ఏ టౌన్లనన్నా చూడుర్రి తొవ్వ మీద నడుచుకుంటా పోతుంటే కిలోమీటర్ దూరంలో ఒక్కలిద్దరన్నా బిచ్చమడుకుంటా కానొస్తారు. ఇక ట్రాఫిక్ సిగ్నల్ కాడ దండయాత్ర చేసినట్టే ఉంటది. హైదరాబాద్లోనైతే నెరి కొందరైతే బిచ్చమేసేదాకా ఇడిచిపెట్టరు. పాపం అనిపించిన వాళ్ళు 10వ పరకో ఇచ్చిపోతే కాలరెక్కలు మంచినే ఉన్నాయిగా పని చేసుకుంటే ఏమైతుందని మందలిచ్చేటోళ్ళు సుతుంటారు. ఇక అసలు ముచ్చట ఏందంటే దానం చేసే ధర్మాత్ములు మంచి గినాలకి ముచ్చట. రోడ్ల మీద ఎవరన్నా బిచ్చం అడిగితే పాపం అనిపించి ఏసిండ్రనుకో పట్కపై లోపటేస్తారు. మళ్ళా ఓ కొడుకో అని బుగులు పడేరు. మనకడగా తీయుర్రి. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ సిటీలా జనవరి 1 సంధి రోడ్ల మీద బిచ్చగాళ్ళు కానొచ్చినా వాళ్లకు దానం చేసిన ఇద్దరి మీద కేసులైతాయని కుద్దు కలెక్టర్ సారే సాటింపేసిండు. గింత గొట్టు ఆలోచన ఎందుకు చేసిండ్రంటే దేశంలోనే త్యాటగుండే సిటీగా వరుసగా 7 మట్ల ఇండోరే ఫస్ట్ ర్యాంకు కొట్టేసింది. చెక్కున మెరిసే రోడ్లు, గోడల మీద తీరు బొమ్మలు, గల్లీలు చూడుర్రి ఎంత త్యాటగున్నాయో. మార్కెట్ల సుతా చెత్త బుట్టలు ఆడకం చేస్తురు. ప్లాస్టిక్ కవర్లన్న ముచ్చటే ఉండది. రోడ్ల మీద సుతా ఉమ్మనియరులో త్యాట ఉంచుతానికి తండ్లాడుతుంటే బిచ్చగాలు చేయబట్టి ఇండోర్ ఇజ్జత్ పోతుందట. మళ్ళా అడుక్కునేటోళ్ళంతా ఏం లేనోళ్ళు కాదట. సొంత ఇండ్లు నౌకరు గల్ల కొడుకులు కూడా ఉన్నారట. నిజంగానే ఏం లేనోళ్లకు ఇంత నీడ చూపించి పనిచ్చే సౌలతి సుత చేస్తుర్రు. బిచ్చగాలు లేని దేశం కావాలని ఫస్ట్ ఈ సిటీలా ఈ కార్యం షురు చేస్తాండ్రు సెంటరోళ్ళు. అటెన్కా రేపు ఢిల్లీ, బెంగళూరు, మద్రాసు, లక్నో, బొంబాయి, నాగ్పూర్, పాట్నా, అహ్మదాబాద్ అట్లనే హైదరాబాద్ ల సుత అడుక్కునేటోళ్ళు అగవడకుండా వేస్తారటుల్లో. దానం చేస్తే పుణ్యం వస్తుంది అనుకునేటోళ్ళు ఇప్పుడే చెయ్యుండ్రి మళ్ళా.